So the agenda of today's lecture is configure a wireless local area network on the wireless LAN controller అండి. అంటే సింపుల్ పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే ఒక LAN కంట్రోలర్ ఉందో సో దాన్ని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ యాక్సెస్ పాయింట్ అనేది కాన్ఫిగర్ చేసి కంట్రోల్ చేస్తామండి. రైట్. సో ఇది ప్రీవియస్ క్లాస్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ మనం ఏం క్రియేట్ చేసినామంటే మల్టీ లేయర్ స్విచ్ తీసుకొని ఇక్కడే DHCP అవన్నీ క్రియేట్ చేసినామండి. సో ఈ వీడియోలో భాగంగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సో L2 స్విచ్ తీసుకొని అదేవిధంగా రౌటర్ అనేది తీసుకొని ఇక్కడ నేను సర్వర్ అనేది క్రియేట్ చేసిన. సో DHCP సర్వర్లో నేను పూల్స్ అనేవి క్రియేట్ చేస్తాను అండి. రైట్. సో ఇది కూడా సేమ్ సిమిలర్ కాన్సెప్టే, బట్ మనం డిఫరెంట్ సినారియోలో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేది ఇక్కడ నేర్చుకుంటామండి. సో మీరు కనుక ప్రీవియస్ వీడియో అబ్జర్వ్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, ఎందుకంటే అక్కడ సో అన్టాగెడ్ ఫ్రేమ్స్ అంటే ఏంది, ట్యాగెడ్ ఫ్రేమ్స్ అంటే ఏంది, బై డిఫాల్ట్ WLC ఏ ఫ్రేమ్స్ పంపిస్తుంది, సో ఎందుకు నేటివ్ VLAN అనేది కాన్ఫిగర్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగి ఉంటుందండి. రైట్. సో ఇక్కడ బేసిక్ ఐడియా ఏంటంటే ఇక్కడ నేను ఇంటర్ఫేసెస్ అంటే WLCలో మనం ఇంటర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఒక 4 ఇంటర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేస్తామండి. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏంటంటే మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ దేనికోసం యూజ్ చేస్తుంటామండి మనం. సో ఈ యాక్సెస్ పాయింట్ అంటే ఈ వైర్లెస్ LAN కంట్రోలర్ నుంచి ఏవైతే యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయో ఈ యాక్సెస్ పాయింట్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసేది ఏంది మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్. అలాగే నేను ఏం చేసుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సెస్ పాయింట్ కింద ఎవరో యూజర్స్ ఉన్నారు, అంటే మొబైల్ యూజర్స్, ల్యాప్టాప్ సంథింగ్ ఉన్నాయి. సో వీళ్ళకి ప్రొవైడ్ చేయడానికి నేను ఇక్కడ ఇంకొక 3 ఇంటర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేస్తాను. ఒకటి వచ్చేమో డిపార్ట్మెంట్ ఈసీకి అనుకుంటున్నా, దానికి నేను VLAN ట్రాఫిక్ అనేది మేనేజ్మెంట్ నుంచి VLANs 20 అట్లా డిఫరెన్షియేట్ చేయడానికి యూజ్ చేసేదేమో ఇంటర్ఫేస్. అంటే నువ్వు అన్నిటికీ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ చేసినావు అంటే ప్రాబ్లం వస్తుంది. సో ఈ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ నుంచి మేనేజ్మెంట్ ట్రాఫిక్ ఓన్లీ WLC నుంచి యాక్సెస్ పాయింట్ ఒకటికే కనెక్ట్ అవుతుంది. అంటే ఏదైతే సిరీస్ IP అడ్రస్ ఇస్తావో అదే IP అడ్రస్ సిరీస్ అనేది ఓన్లీ యాక్సెస్ పాయింట్ అనేదాన్ని యాక్సెస్ చేయడానికి వాడతావు. మిగతా ఎవరైతే క్లయింట్స్ ఉంటారో యాక్సెస్ పాయింట్స్ కింద వాళ్ళకి మనం డిఫరెంట్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏం కావాలి, ఇంటర్ఫేస్ కావాలి. సో నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేస్తాను. ఒకటి VLAN 20, ఇంకొకటి VLAN 30, ఇంకొకటి VLAN 40. రైట్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ పీపుల్ కనుక్కుందాం, ఇది CSC స్టూడెంట్స్ కనుక్కుందాం, ఇది IT స్టూడెంట్స్ కనుక్కుందాం. రైట్. సో ఇలాగే డిఫరెన్షియేట్ చేసిన, ఎందుకు దీని నుంచి డిఫరెన్షియేట్ చేయడానికి కోసం. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే నాకు ఒక 3 యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయనుకుందాం. అంటే జనరల్గా ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేను ఒక 3 వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అనేవి క్రియేట్ చేస్తాను. రైట్. సో వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ క్రియేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ క్రియేట్ చేసిన, నెట్వర్క్ 1 అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ 1, 2, 3 క్రియేట్ చేసిన. సో దీని లోపల మనం ఏం చేస్తామంటే ఇంటర్ఫేసెస్ అటాచ్ చేస్తాం. ఒకదానికి VLAN 20, ఇంకొక దానికి VLAN 30, ఇంకొక దానికి VLAN 40. అంటే ఇక్కడ ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఈ క్లయింట్ అనేది అసోసియేట్ అయినప్పుడు ఆ పర్టికులర్ VLAN నుంచి ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేస్తాడు. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయండి, 4 ఉన్నాయా అంటే ఒకటి VLAN మేనేజ్మెంట్ కోసం ఒకటి, నెక్స్ట్ VLAN 20, VLAN 30, VLAN 4 కదా. నేను ఇది డెమాన్స్ట్రేషన్ చేయడానికి మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అనేది నేను ఏం చేసుకుంటానంటే VLAN 10 అనేది యూజ్ చేసుకుంటా. రైట్. అంటే మనం మొత్తం ఎన్ని VLANs క్రియేట్ చేస్తున్నాం, 4 VLANs అనేవి క్రియేట్ చేస్తున్నాం. సో ఒకటి మేనేజ్మెంట్ పర్పస్ కోసం 10, నెక్స్ట్ 20, 30, 40 అనేవి యూజర్స్కి ఇవ్వడానికి వాడుకుంటున్నా. అంటే ఇక్కడ నేను మాన్యువల్గా కాన్ఫిగర్ చేయకుండా IP అడ్రసెస్ నేను DHCP వాడదాం అనుకుంటున్నా. ఆ DHCP వాడడానికి మనం యూజ్ చేయాల్సింది ఏంటండి, DHCP సర్వర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసినాం. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ DHCP సర్వర్ అనేది డిఫరెంట్ నెట్వర్క్లో ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింటే ఇంటర్ఫేస్ G0/1 అని ఉందా, ఇక్కడ ఇంటర్ఫేస్ G0/0 కనెక్ట్ చేసిన అనుకుందాం. ఇది డిఫరెంట్ నెట్వర్క్, ఇది డిఫరెంట్ నెట్వర్క్. అప్పుడు మనకేం కావాలి, రౌటర్ అనేది కావాలి. బట్ నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసే WLC అనేది సేమ్ సింగిల్ నెట్వర్క్లోనే ఉంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటే మనకు. రైట్. సో ఆ ఆప్షన్ 43 అని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో, అది అవసరం లేదు. రైట్. సో ఆప్షన్ 43 అనేది ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్నప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. రైట్. సో ఇది బేసిక్ ఐడియా అండి. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇక్కడ ఏదైతే అడ్మిన్ PC ఉందో దీన్ని ఎందుకు ఇక్కడ కనెక్ట్ చేసినామంటే సో త్రూ స్విచ్కి వెళ్ళి దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని యాక్సెస్ చేసి దీని GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యాక్సెస్ చేసి ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో కాన్ఫిగరేషన్ అంటే ఏంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసి ఆ తర్వాత వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ చేసి ఏవైతే ఇంటర్ఫేసెస్ ఉన్నావో దానికి అటాచ్ చేసుకుంటాం. అటాచ్ చేసిన వాటివి ఇక్కడ యూజర్స్ అనేవానికి అటాచ్ చేస్తామండి. సో గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్ ఇది ఏ ట్రాఫిక్ని తీసుకెళ్తుంది, అన్టాగ్ ట్రాఫిక్ని తీసుకెళ్తుంది అని మనకు తెలుసు యాజ్ పర్ ప్రీవియస్ వీడియో. అంటే ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే ఎవరు అన్టాగ్ ట్రాఫిక్ తీసుకోబోతారు, నేటివ్ VLAN.
అర్థమవుతుందా? సో బై డిఫాల్ట్ నేటివ్ VLAN ఏంది VLAN 1. అంటే ఇక్కడ నేను VLAN 1 బై డిఫాల్ట్ యూజ్ చేయకుండా నేను VLAN 10ని నేటివ్ VLANగా యూజ్ చేస్తున్నా. అంటే ఇది అన్టాగ్డ్ ఫ్రేమ్ తీసుకున్నప్పుడు ఇవి ట్యాగ్డ్ ఫ్రేమ్స్, ఇవి ట్యాగ్డ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ట్యాగ్డే జనరేట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, కనెక్ట్ కాదు. అప్పుడు ఏం చేయాలి, ఏదైతే ఈ ఇంటర్ఫేసెస్ మనం కనెక్ట్ చేస్తామో ప్రతి ఇంటర్ఫేస్కి నేటివ్ VLAN అని చెప్పాలి. రైట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా రౌటర్లో నేను ఏం చేస్తున్నా, ఇంటర్ VLAN రౌటింగ్ లెక్క. సో ఇంటర్ఫేస్ G0/0 కదండి, ఇది 10కి, G0/0.20కి, G0/0.30కి, G0/0.40కి. రైట్, సో IP అడ్రస్లు అనేది అటాచ్ చేసి అంటే సబ్ ఇంటర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. ఏది encapsulation.1Q ట్రంకింగ్ ప్రోటోకాల్. రైట్, సో ఇవన్నీ మనం VLAN కాన్సెప్ట్లో నేర్చుకున్నామండి. ఇంటర్ VLAN రౌటింగ్ అంటే ఏంది, సో రౌటర్ని క్రియేట్ చేసి ఏ విధంగా ఒక VLAN నుంచి ఇంకొక VLANకి మనం డిఫరెన్షియేట్ అంటే కమ్యూనికేట్ అవుతాం. సో అవన్నీ అక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి, సో ఇన్ కేస్ మీకు VLAN కాన్సెప్ట్ తెలియదు అనుకుంటే సో అక్కడికి వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. రైట్, సో ఇప్పుడు ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటండి, సో 3 వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ కనెక్ట్ చేయాలి. 1, 2, 3. అది VLAN 20, VLAN 30, VLAN 40. దీనికి ఏంది మేనేజ్మెంట్, దీన్ని వీటిని యాక్సెస్ పాయింట్స్ని, యాక్సెస్ పాయింట్ కోసం మనం యూజ్ చేసే ట్రాఫిక్ ఏంది, మేనేజ్మెంట్ ట్రాఫిక్ అనేది యూజ్ చేస్తున్నామండి. సో DHCP సర్వర్లో మనం IP పూల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఇచ్చిన పోర్ట్స్ ప్రకారంగా నేను ఫస్ట్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేస్తానండి. సో ఫస్ట్ కనెక్షన్లోకి వెళ్ళి, రైట్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది FA0/2 ఇచ్చిన, అంటే ఈ ఇంటర్ఫేస్ FA0/2. ఎందుకంటే మనం నేటివ్ VLAN కనెక్ట్ చేయాలి కాబట్టి పోర్ట్ నెంబర్స్ అనేవి మనకు ఉండాలి. సో ఇక్కడ నేను ఏం కనెక్ట్ చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ రౌటర్ ఉంది కదా, దీనికి G0/0 ఇంటర్ఫేస్ కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఒక నెట్వర్క్ కాబట్టి ఇది 1 డాట్ నెట్వర్క్ అండి. ఇది సమ్ అదర్ నెట్వర్క్ తీసుకుంటాము. సో ఇది G0/1 పోర్ట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసినాం. రైట్, గుర్తుపెట్టుకో, ఇది 1 డాట్ నెట్వర్క్, ఇది సమ్ అదర్ డిఫరెంట్ నెట్వర్క్. టు కనెక్ట్ ది డిఫరెంట్ నెట్వర్క్స్ వీ రిక్వైర్డ్ ది రౌటర్. రైట్, సో ఇది కంప్లీట్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే అడ్మిన్ PC దేనికి, ఈ WLCని మేనేజ్మెంట్గా యాక్సెస్ చేయడానికి. సో స్విచ్ 1లోకి వెళ్ళి ఇంటర్ఫేస్ ఏంటంటే FA0/20 కదా, జస్ట్ మీకు ఏ పోర్ట్లు కావాలనుకుంటే ఆ పోర్ట్లు తీసుకోండి. అంటే యాజ్ పర్ దీని ప్రకారం నేను ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాను అండి. సో ఇక్కడ ఏ ఇంటర్ఫేస్ ఉందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి FA0/1 ఉంది, అంటే ఈ ఇంటర్ఫేస్. సో ఇక్కడ WLC. ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇది ఏ పోర్ట్కి కనెక్ట్ అయింది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం WLCలో కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ పర్టికులర్ పోర్ట్ని అటాచ్ చేయకపోతే మనకు కమ్యూనికేషన్ జరగదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటంటే ఫస్ట్ పోర్ట్, GBit Ethernet ఫస్ట్ పోర్ట్. రైట్, సో మేనేజ్మెంట్ కోసం, అదేగా నేటివ్ VLAN కోసం దేన్ని అన్టాగ్డ్ ట్రాఫిక్ నేటివ్ VLAN కోసం నేను దేన్ని యూజ్ చేస్తున్నా, VLAN 10ని యూజ్ చేస్తున్నా. VLAN 20, VLAN 30, VLAN 40 అనేది యూజర్స్ కోసం క్రియేట్ చేస్తున్నా. ఇది ఓన్లీ యాక్సెస్ పాయింట్ని కమ్యూనికేట్ చేసి WLC దానికోసం నేను ఈ మేనేజ్మెంట్ VLAN 192.168.10 డాట్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తున్నా. పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇదేంటండి FA0/3. రైట్, సో దీనికి FA0/3 కనెక్ట్ చేస్తున్నా. రైట్, సో నెక్స్ట్ వన్ దీనికి FA0/4 ఉంది కదా, సో FA0/4. రైట్, సో ఇది FA0/5 తీసుకుంటున్నా, FA0/5. రైట్, సో ఇప్పుడు పోర్ట్స్ అయితే మనం క్రియేట్ చేసినామండి. సో ఇది FA0/5 ఒకటి, నెక్స్ట్ FA0/4, నెక్స్ట్ FA0/3. రైట్, సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే 4 VLANs కావాలని చెప్పుకున్నాం. ఇది VLAN 10 ఒకటి, VLAN 20 ఒకటి, 30 ఒకటి, 40 ఒకటి. సో VLAN 10 ఏంది, నేటివ్ VLAN మేనేజ్మెంట్ పర్పస్ కోసం వాడుతున్నామని చెప్పుకున్నాం. డన్. సో దానికంటే ముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇవన్నీ యాంబర్ కలర్లో ఉన్నాయి కదా, అంటే ఇవి బై డిఫాల్ట్ ఆన్లో లేదు. ఏవి మన లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్స్ అనేవి. సో ఇక్కడ చూపిస్తానండి నేను యాక్సెస్ పాయింట్స్ ఏం తీసుకున్నానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే, రైట్, సో యాక్సెస్ పాయింట్స్ వచ్చి మనం ఏం తీసుకున్నామంటే వైర్లెస్ డివైజెస్లోకి వెళ్ళి, సో WLC వచ్చి నేను 3504 తీసుకున్నాను అండి. ఇది 3504 తీసుకున్నా. యాక్సెస్ పాయింట్ వచ్చి 3702 అయ్యింది కదా, సో యాక్సెస్ పాయింట్ అనేది నేను తీసుకున్నానండి. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రతి యాక్సెస్ పాయింట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇక్కడ దీన్ని కనెక్ట్ చేయండి. రైట్, సో ఇప్పుడు మనకు యాంబర్ కలర్లో ఉంది కదా, సో దీన్ని మన జస్ట్ దీని మీద క్లిక్ చేసి ట్రాక్ చేసి ఇక్కడ పోర్ట్ కనెక్ట్ చేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయండి, ఇది గ్రీన్ కలర్కి వచ్చింది. రైట్, అర్థమవుతుందా? సో నెక్స్ట్ దీనికి అదే విధంగా చేయండి. రైట్, సో కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి, కాన్ఫిగరేషన్ కాదు, రైట్, సో ఫిజికల్లోకి వెళ్ళి జూమ్ ఇన్ చేసి దీన్ని ఏం చేస్తారంటే మీరు, సో ఈ పోర్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేయండి. రైట్, సో అదేవిధంగా సో దీనికి యాక్సెస్ పాయింట్కి వెళ్ళి, రైట్, సో దీన్ని వెళ్ళి కనెక్ట్ చేయండి. ఇక్కడ జస్ట్ ఎగ్జాక్ట్గా ప్లేస్ చేయండి. సో కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది మన ఫస్ట్ పాయింట్ అండి.
రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇవన్నీ ఇస్తానండి. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటండి, మనం ఒక 4 VLANs క్రియేట్ చేద్దాం. ఒకటి ఏంది మేనేజ్మెంట్, ఇంకొకటి VLAN 20 వచ్చి ఒక డిపార్ట్మెంట్ ఈసీఈకి, ఈసీ యూజర్స్కి, 30 వచ్చి సిఎస్సి యూజర్స్కి, 40 వచ్చి ఐటీ యూజర్స్కి, అలా డిఫరెన్షియేట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ స్విచ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే రైట్. సో ఇప్పుడు మనం స్విచ్లోకి వెళ్తున్నామండి. సో CLIలోకి వెళ్ళి ఎనేబుల్ షో VLAN అనే కమాండ్ కానీ మీరు టైప్ చేసిందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే బై డిఫాల్ట్ ఏముంది, ఓన్లీ VLAN 1 ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానండి, మల్టిపుల్ VLANs అనేవి క్రియేట్ చేస్తున్నాను. సో దానికి మనం ఏ మోడ్లోకి వెళ్ళాలి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఏంది, VLAN 10 ఏముందండి, మేనేజ్మెంట్ VLAN ఉంది. రైట్. అంటే ఫస్ట్ రూల్ ఏందండి, VLAN నంబర్ ఇవ్వాలి, ఆ తర్వాత నేమ్ ఇవ్వాలి. రైట్. సో ఇప్పుడు VLAN 10 అనేది క్రియేట్ అయింది. అంటే నీకు డౌట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిట్ కొట్టి రైట్ షో VLAN అనే కమాండ్ టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు చూడండి VLAN 10 అనేది క్రియేట్ అయింది. నేమ్ వచ్చి మేనేజ్మెంట్ ఇచ్చినాం, ఇది స్టేటస్ వచ్చి యాక్టివ్లో ఉంది. రైట్. సో ఈ విధంగా మనం ఎన్ని VLANs క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, 4 VLANs అనేవి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. రైట్. సో నేను ఇక్కడైతే కమాండ్స్ మీకు డిస్క్రిప్షన్లోకి వెళ్తానండి, మీరు ఫాలో అవ్వండి. రైట్. సో ఇండివిజువల్ కమాండ్స్ నేను అనేది టైప్ చేయకుండా సో అన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పేస్ట్ ఉంది కదా, జస్ట్ పేస్ట్ మీద క్లిక్ చేసిందంటే మనకు అన్ని VLANs అనేవి క్రియేట్ అయినాయి. సో ఎగ్జాక్ట్ మీకు స్టిల్ డౌట్ ఉందంటే మీరు మాన్యువల్గా కాన్ఫిగర్ చేసుకోండి. సో డౌట్ ఉందంటే వచ్చినా లేవని డౌట్ వచ్చిందంటే చూడండి 4 VLANs అనేవి నేను ఇక్కడ క్రియేట్ చేశాను. రైట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము VLANs అనేవి క్రియేట్ చేసినాం. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో రైట్. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా ఇది అన్టార్గెట్ ఫ్రేమ్ తీసుకెళ్తుంది కాబట్టి నువ్వు ట్రంక్ పోర్ట్ అన్న క్రియేట్ చేసుకోవచ్చు, యాక్సెస్ పోర్ట్ అన్న క్రియేట్ చేయొచ్చు అని నేను మీకు థియరీ పార్ట్లో చెప్పానండి. ఇన్ కేస్ నువ్వు పర్టికులర్ VLANకే కావాలి అనుకుంటే అప్పుడు VLAN అనేది కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ ప్యాకెట్ ట్రేసర్లో మనకు CLI రావట్లేదు కాబట్టి మనకు చైన్కి పాసిబిలిటీ ఉండదండి. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ ఇంటర్ఫేస్ FA0/1 ఉంది కదా, సో దీన్ని ఏ మోడ్గా క్రియేట్ చేసుకుంటున్నాను నేను, ట్రంక్ పోర్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ VLANని క్యారీ చేయాలంటే మనం యూజ్ చేసేది ట్రంక్ పోర్ట్, సింగిల్ VLAN క్యారీ చేయాలంటే మనం యూజ్ చేసేది యాక్సెస్ పోర్ట్ అని మనకు తెలుసు. అంటే నేను దీన్ని ఫస్ట్ ట్రంక్ పోర్ట్, ప్రీవియస్ క్లాస్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే దీన్ని ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేస్తుంటా, మిగతా అన్ని పోర్ట్స్ని యాక్సెస్ పోర్ట్గా క్రియేట్ చేస్తుంటా. అంటే ఈ క్లాస్లో ఏం చేద్దామంటే ప్రీవియస్ క్లాస్లో కొంచెం డిఫరెంట్గా చేద్దాం. అంటే ప్రతిదీ ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేస్తున్నా అనుకుందాం, అప్పుడు ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం అంతే. రైట్. సో ప్రీవియస్ క్లాస్ మీరు వాచ్ చేయకపోతే ఐ రికమెండ్ యూ టు వాచ్ దట్ ప్రీవియస్ వీడియో సో దట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ వీడియో బెటర్ అండి. రైట్. సో ఇప్పుడు చూడండి ఇంటర్ఫేస్ FA0/1 ఏంటంటే ట్రంక్ మోడ్. సో ఇంపార్టెంట్ అన్టార్గెట్ ట్రాఫిక్ అంటే ఏంది, నేటివ్ VLAN క్యారీ చేసుకోవాలి. ఇక్కడ నేటివ్ VLAN మనం ఏమి ఇచ్చుకున్నాం, VLAN 10 అనేది ఇచ్చుకున్నాం. రైట్. సో అప్పుడు కంపల్సరీగా నువ్వు నేటివ్ VLAN ఏందో స్పెసిఫై చేయాలి, లేదంటే మొత్తానికే మోసం వస్తుంది. రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది ఆప్షనల్ అండి. అంటే స్విచ్ పోర్ట్ ట్రంక్ అలౌడ్ VLANs ఏముంటాయి, 10, 20, 30, 40. అంటే నేను ఇవి 4 వాడుతున్నాను కాబట్టి ఇవి బై డిఫాల్ట్ అన్ని VLANs అనేది అసైన్ చేస్తుందండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ ఇంటర్ఫేస్ ఏంది చూడు, ఇంటర్ఫేస్ FA0/1 కదా. సో FA0 అంటే ఫాస్ట్ ఈథర్నెట్ 1. రైట్. సో దీన్ని ఏమనుకుంటున్నావు, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ క్రియేట్ చేస్తున్నావు. రైట్. క్రియేట్ చేసిన తర్వాత స్విచ్ పోర్ట్ ట్రంక్ ఆ నేటివ్ VLAN ఏమంటున్నావు, నేటివ్ VLAN. మీకు తెలియదు అనుకోండి షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకోండి. రైట్. సో నేటివ్ VLAN ఏంది, VLAN 10 అని ఇచ్చినాం. రైట్. సో ఈ విధంగా ఇవ్వాలండి. సో తర్వాత స్విచ్ పోర్ట్ ట్రంక్ అలౌడ్ VLANs ఏమి ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు, 10, 20, 30, 40. ఇవన్నీ మీరు ఇవ్వకపోతే బై డిఫాల్ట్ అన్ని VLANs అనేది అసైన్ చేస్తుంది. సో నీకు డౌట్ వచ్చిందంటే మళ్ళీ షో రైట్ రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ FA0/1 ఏముంది, VLAN 10కి నేటివ్ VLAN అనేది మ్యాండేటరీ అండి, ఈ పాయింట్ మర్చిపోవద్దు. సో ట్రంక్ మోడ్గా క్రియేట్ చేసినాం. రైట్. సో ఫైన్. ఏది అన్టార్గెట్ ఫ్రేమ్ తీసుకునేటప్పుడు నేటివ్ VLAN కంపల్సరీ. సో ఇది అయిపోయింది. మళ్ళీ నేను కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నా. అంటే ఇప్పుడు ఏంటి, ఈ ఒక్క పోర్ట్నే కాన్ఫిగర్ చేశానండి. ఇప్పుడు నేను ఏం కాన్ఫిగర్ చేయాలి, ఇది FA0/20 ఎందుకు యూజ్ చేస్తున్నా నేను, ఇక్కడ నుంచి ఇక్కడ WLC యాక్సెస్ చేయడానికి కోసం యూజ్ చేస్తున్నా అండి. రైట్. సో ఇప్పుడు మనకి ఏవైతే ఈ యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయో అంటే ఈ FA0/3, ఈ FA0/4, ఈ FA0/5 ఉన్నాయో దీన్ని మనం యాక్సెస్ పోర్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనం ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేసి చెక్ చేద్దాం. అంటే అడ్మిన్ అంటే ఇక్కడ చూడండి యాక్సెస్ పాయింట్ ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో 3, 4, 5. సో ట్రంక్ ఆర్ యాక్సెస్ బట్ నేటివ్ VLAN షుడ్ బి కాన్ఫిగర్డ్. ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మనం బై డిఫాల్ట్
మేనేజ్మెంట్ ట్రాఫిక్ వచ్చేది అన్ట్యాగ్డ్ ఫ్రేమ్ కాబట్టి నేటివ్ VLAN కంపల్సరీ ఉండాలి. ఆ నేటివ్ VLAN నెంబర్ ఏంది ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసింది VLAN 10. ఎందుకు VLAN 10 కాన్ఫిగర్ చేసినాం? ఇక్కడ మేనేజ్మెంట్ VLAN ఏం తీసుకుంటున్నాం? నేటివ్ VLAN మనం 10 కాబట్టి ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఇంటర్ఫేస్లోకి వెళ్ళి నువ్వు యాక్సెస్ పోర్ట్ ట్రంక్ పోర్ట్ క్రియేట్ చేసిన నేటివ్ VLAN అనేది మాత్రం ఇవ్వాలనే పాయింట్ గుర్తుపెట్టుకో. రైట్. సో ఇప్పుడు రేంజ్ కమాండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామండి? నేను ఒకేసారి మల్టిపుల్ పోర్ట్స్ని కాన్ఫిగర్ చేయాలంటే అప్పుడు యూజ్ చేసే కమాండ్ ఏంది? రేంజ్. అంటే FA0/3, FA0/4, FA0/5. అంటే 3 to 5 అంటే ఏంటంటే 3 నుంచి 5 దాకా ఎట్ ఏ టైం కాన్ఫిగరేషన్ చేయమని. రైట్. సో కంపల్సరీ ఇక్కడ ఏముండాలండి? ఇది నేటివ్ VLANకి అటాచ్ అయి ఉండాలి. రైట్. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి కంప్లీట్ అయింది. సో మీకు డౌట్ ఉందంటే రైట్. సో షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేయండి. సో ఏ ఇంటర్ఫేసెస్ అండి? FA0/3 నేటివ్ VLANకి అటాచ్ అయిందా? యాక్సెస్ పోర్ట్ ట్రంక్ పోర్ట్ పెట్టుకున్నారు. ఇది నేటివ్ VLANకి అటాచ్ అయిందా? నేటివ్ VLANకి అటాచ్ అయిందా? అంటే ఇవి 3 పోర్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఏ పోర్ట్ పెండింగ్ ఉంది? FA0/20. సో FA0/20 అనే పోర్ట్ పర్పస్ ఏంది? ఇది అడ్మిన్ పీసీ. రైట్. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? టు కనెక్ట్ ది వైర్లెస్ LAN కంట్రోల్. ఎందుకు? టు గెట్ ది యాక్సెస్. ఎందుకు? దీంట్లో GUIలోకి వెళ్తే మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. అంటే ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ కనెక్ట్ చేయొచ్చు. ఎందుకు WLAN క్రియేట్ చేయాలి? ఈ యూజర్స్కి ఇవ్వడానికి మనకు నెట్వర్క్స్ కావాలి కదా, అది మేనేజ్మెంట్ ట్రాఫిక్ నుంచి సపరేట్ చేయాలి కదా. సో దానికోసం మనం డైనమిక్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తాం. రైట్. సో స్టాటిక్ వేరు, డైనమిక్ వేరండి. రైట్. సో ఆ పాయింట్ మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. రైట్. సో ఇప్పుడు మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అంటే ఇది VLAN 10 ఉంది కాబట్టి నేటివ్ VLAN కాబట్టి సో ఇక్కడ నేను ట్రంక్ అలౌ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇక్కడ కూడా అవసరం లేదనుకోండి. సో ఇక్కడ ట్రంక్ క్రియేట్ చేసిన అవసరం లేదు. నా మెయిన్ పర్పస్ ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేట్ అయ్యి ఇక్కడ ఉండే WLCని మనం యాక్సెస్ చేసుకొని కాన్ఫిగర్ చేయాలి. అంటే ఇదేంది? VLAN 10 కింద ఉంది. రైట్. సో ఇది సింగిల్ VLAN క్యారీ చేస్తే మనం ఏమంటాం? ట్రంక్ పోర్ట్ కాదు, యాక్సెస్ పోర్ట్. సో డోంట్ ట్రై టు గివ్ దిస్ యాజ్ ది ట్రంక్ పోర్ట్. ఇచ్చిన వర్క్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ బెటర్ టు గివ్ ది యాక్సెస్ మోడ్. రైట్. సో ఎందుకంటే మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ VLAN అటాక్స్ గురించి నేర్చుకున్నాం, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్. సో అంటే ఇంటర్ఫేస్ FA0/20ని నేనేం చేస్తున్నానంటే సో స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్గా క్రియేట్ చేస్తున్నా. ట్రంక్ కాదు, యాక్సెస్. VLAN వచ్చి కంపల్సరీగా VLAN అనేది ఇవ్వాలి. రైట్. సో VLAN నెంబర్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే VLAN 10. సో కాన్ఫిగరేషన్ టర్మినల్లోకి వెళ్ళి మనం కమాండ్స్ అనేవి కాన్ఫిగరేషన్లో రాయాలి. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇవన్నీ మనకు రిఫ్లెక్ట్ అయి ఉంటాయండి. రైట్. సో మీకు డౌట్ ఉంటే ప్రతిసారి వెళ్ళి చెక్ చేసుకోండి. రైట్. సో ఇన్ కేస్ ఏమన్నా రాంగ్ ఉన్నాయనుకోండి అప్పుడు మనం మాడిఫై చేసుకోవాలి. రైట్. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిందండి. ఏవండి? ఓన్లీ ఇవి కాన్ఫిగర్ చేసినాం. ఇప్పుడు మనకి ఈ రౌటర్కి ఉండే ఇంటర్ఫేస్ ఇదేంది? FA0/2. సో FA0/2 కూడా మనం కాన్ఫిగర్ చేయాలి కదా, ఇది కూడా స్విచ్ పోర్టే కదా. సో FA0/2లోకి వెళ్దాం. రైట్. సో స్విచ్ టు రౌటర్ ఇంటర్ఫేస్ టు క్యారీ ది మల్టిపుల్ VLAN ట్రాఫిక్. సంథింగ్ ఇంటర్ VLAN సబ్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేస్తాం కదా. సో ఇది కంపల్సరీగా మనం ట్రంక్ పోర్ట్ తీసుకున్నప్పుడు అంటే ఈ ఒక VLAN నుంచి ఇంకొక VLANకి పోవాలనుకో సపోజ్, అప్పుడు మనకి ఇది సబ్ ఇంటర్ఫేసెస్ అనేది క్రియేట్ చేయాలి. సో అవి మనం VLAN కాన్సెప్ట్లో నేర్చుకున్నామండి. సో ఇంటర్ఫేస్ FA0/2లోకి వెళ్ళి సో అది ట్రంక్ పోర్ట్, నేటివ్ VLAN ఏందండి 10. సో అలౌడ్ VLANs మీరు ఇవ్వకపోతే బై డిఫాల్ట్ అది అన్ని VLANs అనేది అలౌ చేస్తుందని తెలుసుకోండి. సో మళ్ళీ చెప్తున్నా, FA0/2 అంటే ఇది. రైట్. సో ఇది ట్రంక్గా క్రియేట్ చేసింది, ఎందుకంటే ఇక్కడ సబ్ ఇంటర్ఫేసెస్ ఇస్తాం. G0/0.10, 20, 30, 40 ఇస్తాం. రైట్. సో అవన్నీ క్యారీ చేసుకోవడానికి. రైట్. సో నెక్స్ట్ నేటివ్ VLAN అనేది మెన్షన్ చేయడానికి దీనికి నేటివ్ VLAN 10 కాబట్టి దీన్ని ఇస్తాం. నీకు అలౌడ్ VLANs కావాలంటే ఇచ్చుకో, లేదంటే బై డిఫాల్ట్ అన్ని VLANని క్యారీ చేస్తుంది. రైట్. సో ఇది దేనికి? FA0/2 ఎక్కడుంది? స్విచ్లో ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తున్నాం. రైట్. సో దానికి మనం ఏ మోడ్లోకి వెళ్ళాలి? కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఈ కమాండ్స్ అన్ని మీరు టైప్ చేయండి, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయింది. రైట్. సో కావాలంటే చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలండి? సో షో రన్నింగ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తే మీరు ప్రతి పోర్టు ఇక్కడ కాన్ఫిగర్ అయి ఉంటుంది. రైట్. సో FA0/2 చూడండి, ట్రంక్ పోర్ట్ ఇచ్చినా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఇన్ కేస్ ఇక్కడ ఏమన్నా తప్పు ఉంటాయంటే, తప్పు రాసిండ్రు అనుకోండి, ఒకటి వీటిని ఇంటర్ఫేస్ని డిలీట్ చేసుకోవడం, లేదంటే దీన్ని మళ్ళీ కమాండ్స్ కానీ రీరైట్ కానీ రాసిండ్రంటే ఈ ఓల్డ్ పోయి కొత్తవి ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో స్విచ్ ప్రకారం మనం అన్ని కంప్లీట్ చేసినామండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నవ్ యూ విల్ కాన్ఫిగర్ ది DHCP సర్వర్. మనకి ఎన్ని పూల్స్ కావాలంటే ఒకటి మేనేజ్మెంట్ పూల్, ఇంకొకటి ఈ త్రీ వర్క్ కోసం మనం ఇంకొక 3 పూల్స్ CSEకి, ITకి, ECE ట్రాఫిక్కి క్రియేట్ చేస్తున్నాం అండి. సో ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సిన దాంట్లో ఇది ఏ నెట్వర్క్లో ఉంది? ఇది 1 డాట్ నెట్వర్క్ తీసుకున్నా, ఇది సంథింగ్
10 to 10, 20, 30, 40 తీసుకున్నా. అంటే ఫస్ట్ నువ్వు డిహెచ్సిపి సర్వర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ దీనికి ఒక ఐపీ అడ్రస్ కావాలి. ఐపీ అడ్రస్ నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే 192.168.1.5 రైట్. సో ఇక్కడ సర్వర్లోకి వెళ్ళి డెస్క్టాప్లోకి వెళ్ళి ఫస్ట్ ఐపీ ఇవ్వాలి. ఐపీ ఇవ్వలేదనుకోండి సో రికగ్నైజేషన్ ఉండదు. రికగ్నైజేషన్ అంటే యూ కాంట్ ఫైండ్ ది వేర్ డిహెచ్సిపి సర్వర్ ఈస్ లొకేటెడ్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ది డిహెచ్సిపి పూల్ ఆల్సో దట్ ఈస్ నో యూస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం స్టాటిక్ ఐపీ ఇవ్వాలి. సో నేను అది 1 నెట్వర్క్ తీసుకున్నా కాబట్టి మీరు ఏ నెట్వర్క్ అన్నా తీసుకోండి. ఇది నేను 1 నెట్వర్క్ తీసుకున్నా, దట్ ఈస్ యువర్ విష్. అంటే దీనికి అడ్రస్ ఏమి ఇస్తున్నా అంటే 1.5. సబ్నెట్ మాస్క్ క్లాస్ సి తీసుకుంటున్నా. డిఫాల్ట్ గేట్వే ఏమి ఇస్తున్నా అంటే 192.168.1.1. అంటే ఏదైతే ఈ G0/1 అనే ఇంటర్ఫేస్ ఉందో ఇక్కడ డిఫాల్ట్ గేట్వే నేను 1.1 సెట్ చేస్తాను. మనకి డిఎన్ఎస్ సర్వర్ ఉంటే కాన్ఫిగర్ చేయండి, లేదంటే దీన్నే డిఎన్ఎస్గా వాడుకుంటే ఇలా చేయండి రైట్. సో ఈ యాక్టివిటీ కోసం ఐ డోంట్ రిక్వైర్డ్ అంటే మనకి డిఎన్ఎస్ సర్వర్ అనేది అవసరం లేదు. ఇన్ కేస్ కావాలంటే ఈ అడ్రస్సే పెట్టుకోండి, లేదంటే డిఎన్ఎస్ సర్వర్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. బట్ మ్యాండేటరీ ఏంది, దీనికి ఒక ఐడెంటిఫికేషన్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత మాత్రమే మనం పూల్స్ అనేవి క్రియేట్ చేయాలి రైట్. సో నెక్స్ట్ మనం డిహెచ్సిపి పూల్ క్రియేట్ చేయడానికి సర్వీస్లోకి వెళ్ళి ఇక్కడ డిహెచ్సిపి ఆప్షన్ ఉంది కదా. సో బై డిఫాల్ట్ ఇది ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేయండి. నేను 4 పూల్స్ క్రియేట్ చేస్తానన్నాను కదా. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే రైట్, సో 4 పూల్స్ అనేవి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక పూల్ ఏంది VLAN 10. VLAN 10 అంటే ఏంది, మేనేజ్మెంట్ పర్పస్ కోసం రైట్. సో ఫస్ట్ పూల్ రైట్. సో దానికి ఐపీ అడ్రస్ ఏం నెట్వర్క్ ఇవ్వాలి, 10. నెట్వర్క్ ఇవ్వాలి రైట్. సో నెక్స్ట్ మనం ఇంకొకటి ఏం క్రియేట్ చేస్తున్నాం, VLAN 20 ECE రైట్. సో ఈ యూజర్స్కి క్రియేట్ చేస్తున్నాం. దానికి ఏ సిరీస్ ఇస్తున్నా, 20 సిరీస్ ఇస్తున్నా. నెక్స్ట్ VLAN 30 అనేది CSC, దానికి ఏమి ఇస్తున్నా, 30 సిరీస్ క్రియేట్ చేస్తున్నా. నెక్స్ట్ VLAN 40 అనేది ఏంది IT. సో దానికి ఏ పూల్ క్రియేట్ చేస్తున్నా, 40 అనే పూల్ క్రియేట్ చేస్తున్నా రైట్. అంటే మనం టోటల్గా 4 పూల్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే WLC అడ్రస్. సో ఇక్కడ మనం ఏదైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ ఉంది, నాకు ఇక్కడ WLC ఉంది. దీన్ని నేను యాక్సెస్ చేయాలంటే నాకు ఒక ఐపీ కావాలి కదా. ఐపీని మనం ఏమంటాం, మేనేజ్మెంట్ ఐపీ అంటాం. సో ఫస్ట్ ఈ ఐపీని మనం ఇక్కడ సెట్ చేయాల్సింది ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ ఐపీ అడ్రస్, సబ్నెట్, మాక్సిమం యూజరు, డిఫాల్ట్ గేట్వే అవన్నీ మనకు తెలిసిందే. బట్ ఎక్స్ట్రా పాయింట్ నువ్వు ఇక్కడ ఏం చూడాలంటే WLC అడ్రస్ అనేది చూడాలి రైట్. సో బిఫోర్ మనము ఏదైతే అంటే ఈ కాన్ఫిగరేషన్ చేస్తున్నాము, సో దానికంటే ముందు ఫస్ట్ అడ్రస్ అనేది క్రియేట్ చేద్దాం రైట్. సో నేను ఇక్కడ అడ్రస్ ఏం యూజ్ చేస్తున్నా అంటే 192.168.10.5. అంటే నేను ఇంకా చూపించలేదు మీకు. సో ఇక్కడ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి మేనేజ్మెంట్లోకి వెళ్తే ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ సెట్ చేస్తా అంటున్నా. ఆ ఐపీ అడ్రస్ నేను 10.5 బై డిఫాల్ట్ 1 ఉంటుంది. సో నేను 10 వాడుకుంటున్నా రైట్. సో ఇప్పుడు 4 పూల్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, పూల్ 1 ఏంది 10 సిరీస్, పూల్ 2 20, పూల్ 3 30, పూల్ 4 40 రైట్. సో అన్నిటికి మేనేజ్మెంట్ ఐపీ అడ్రస్ ఏంది అంటే WLC అడ్రస్ ఏంది 192.168.10.5. ఇది ఇంపార్టెంట్. గేట్వే ఏంది 10 సిరీస్కి అయితే 10.1 ఇస్తావు సబ్ ఇంటర్ఫేస్లో, 20 సిరీస్కి 20.1, 30 సిరీస్కి 30.1 అట్లా ఇచ్చుకుంటా పోతాం రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి కాన్ఫిగర్ చేస్తున్నాను. ఫస్ట్ సర్వీస్ పూల్ వచ్చి ఆన్ చేయండి ఫస్ట్, తర్వాత పూల్ 1 అనేది క్రియేట్ చేస్తున్నాం రైట్. సో డిఫాల్ట్ గేట్వే ఏందండి 10. సిరీస్కి 10.1 ఇచ్చుకుంటున్నా. అంటే సబ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. డిఎన్ఎస్ సర్వర్ లేదు కాబట్టి వదిలేస్తుందా. ఇక్కడ నెట్వర్క్ ఏంది 10. నుంచి రావాలి రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 10.100 నుంచి అంటే స్టార్టింగ్ ఐపీ అడ్రస్ 10.100 నుంచి ఇద్దాం. ఇది మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్ 50 ఇచ్చిన. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్ VLAN వచ్చి 10 కాబట్టి WLC అడ్రస్ ఆ 0. అంటే 10.1 నుంచి 10.255 మధ్యలో ఉండే ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అంటే 192.168.10.5. అంటే నేను WLCకి ఏం అడ్రస్ ఇస్తున్నా 10.5 ఈ అడ్రస్ అంటే ఇది ఇంపార్టెంట్ రైట్. సో ఇది మేనేజ్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్న అడ్రస్ రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ పూల్ క్రియేట్ చేసినాం మేనేజ్మెంట్ కోసం. అది ఏంది 10. నెట్వర్క్ అని చెప్పిన. సో ఇది ఇచ్చినాం. సో కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టు పూల్ 1 క్రియేట్ అయిందా ఇది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పూల్ 2 క్రియేట్ చేద్దాం. ఏది VLAN 20 క్రియేట్ చేద్దాం. VLAN 20 క్రియేట్ చేసినప్పుడు మనకేమొస్తుంది, డిఫాల్ట్ గేట్వే 20.1 పెట్టుకుంటున్నాం. సో ఐపీ అడ్రస్ లేదండి 10 సిరీస్ కాదు కదా, VLAN 20కి 20 సిరీస్ ఇచ్చుకుంటున్నాం. WLC అడ్రస్ అనేది కామనే ప్రతిదానికి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. అంటే పూల్ 2 లేనిది 20 సిరీస్కి క్రియేట్ చేసిన తర్వాత యాడ్ క్లిక్ చేయి. సో అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ పూల్ క్రియేట్ చేసినాం
రైట్. పూల్ నెంబర్ 3 క్రియేట్ చేసినాం, ఎవరికి వీళ్ళకి క్రియేట్ చేసినాం. సో ఇక్కడ అడ్రస్ సిరీస్ ఏమి ఇవ్వాలండి 30.1 ఇస్తున్నాం డిఫాల్ట్ గేట్. అవి ఇక్కడ మనం ఈ G0/0 ఇంటర్ఫేస్లో కాన్ఫిగర్ చేస్తామండి మరి కొద్ది సమయంలో. సో ఇక్కడ ఏంటంటే 30 రైట్. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ 50 ఇచ్చిన WLC అడ్రస్ అనేది యాడ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక పూల్ ఏంది పూల్ 4 అనేది క్రియేట్ చేస్తున్నా. సో దీని అడ్రస్ వచ్చి నేను 40 ఇస్తున్నా. సో నెట్వర్క్ అనేది 40.100 నుంచి నాకు IP అడ్రస్లు అనేది రిలీజ్ చేయమంటున్నా. మాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్ వచ్చి 50 ఇచ్చిన. సో జస్ట్ యాడ్ చేయండి. సో డౌట్ ఉంటే ఒకసారి ఇట్ల మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ చూపిస్తాయి. సో కరెక్ట్గా కాన్ఫిగర్ చేయండి. సో ఇప్పుడు ఏం క్రియేట్ చేసినామంటే ఎగ్జాక్ట్గా మనం సో DHCP పూల్స్ అన్ని క్రియేట్ చేసినాం రైట్. సో ఇంకొక పాయింట్ మిగిలింది, అదేంటంటే రైట్. సో ఇప్పుడు రౌటర్ ఇంటర్ఫేసెస్ అనేది కాన్ఫిగర్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది ఏ నెట్వర్క్ అనుకుంటున్నా అండి 1 నెట్వర్క్ కదా. దీనికి డిఫాల్ట్ గేట్వే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే సో సర్వీస్లో డెస్క్టాప్లోకి వెళ్ళి IP కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ గేట్వే ఏమి ఇచ్చాను నేను 1.1 ఇచ్చాను కదా. సో ఇక్కడ నేను అది కాన్ఫిగర్ చేస్తున్నా. సో దానికోసం ఏ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి మనం G0/1 అంటే రౌటర్లోకి వెళ్ళి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఎనేబుల్ సో కాన్ఫిగర్ టర్మినల్. సో కాన్ఫిగరేషన్ టర్మినల్కి వెళ్ళి ఇక్కడ ఇంటర్ఫేస్ ఏంటండి నేను తీసుకున్నది G0/1 అంటే ఇంటర్ఫేస్ G0/1. సో IP అడ్రస్ అసైన్ చేయాలి కదా రౌటర్ కదా. సో 192.168.1.1 సబ్నెట్ మాస్క్ ఏంటండి 255.255.255.0. బై డిఫాల్ట్ షట్ డౌన్ ఉంటుంది కదా, మనం నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేయాలి. సో మనకు డౌట్ ఉంటే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేయండి. ఆ ఇంటర్ఫేస్ G0/1 ఉంది కదా. సో ఇక్కడ IP అడ్రస్ అనేది అసైన్ అయి ఉంటుంది రైట్. సో ఇప్పుడు గ్రీన్ కలర్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేయాలంటే ఇంకొక ఇంటర్ఫేస్ అనేది మనకు పెండింగ్ ఉంది రైట్. సో ఆ ఇంటర్ఫేస్ ఏముందండి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే G0/0 అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే G0/0లో మనం VLAN 10, VLAN 20, VLAN 30, VLAN 40 అనే సబ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయాలి. దిస్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ రైట్. అంటే ఇంటర్ఫేస్ G0/0 లోపలికి వెళ్ళిన తర్వాత 10, అదేవిధంగా G0/0 20, అదేవిధంగా G0/0 30, అదేవిధంగా G0/0 40 ఇంటర్ఫేసెస్లోకి వెళ్ళి ఇది VLAN 10 అనుకున్నాం కదా. సో IP అడ్రస్ ఏంది 10.1 ఇచ్చిన, ఎందుకంటే డిఫాల్ట్ గేట్వే అది వాడుకుంటున్నా. సబ్నెట్ మాస్క్ ఇవ్వాలి. అదేవిధంగా దీనికి అదేవిధంగా దీన్ని ఏది సో ఏది encapsulation.1q ప్రోటోకాల్ అనేది మనం ఇవ్వాలి. సో ఇవన్నీ మనం ఇంటర్ VLAN రౌటింగ్లో నేర్చుకున్నాం రైట్. దోస్ కాన్సెప్ట్ ఆర్ రిక్వైర్డ్ హియర్ టు పర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ రైట్. సో అది ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తున్నాం అనేది చూద్దాం. మనకి ఎన్ని సబ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి 4 ఉన్నాయి 10, 20, 30, 40. ఈచ్ ఇండివిజువల్ సబ్ ఇంటర్ఫేసెస్ని ఎక్కడ క్రియేట్ చేయాలి G0/0 డాట్లో క్రియేట్ చేయాలి రైట్. సో ఇక్కడ నేను కమాండ్స్ అనేవి ఇస్తున్నా, ఒకసారి జస్ట్ మీరు చెక్ చేయండి రైట్. సో సబ్ ఇంటర్ఫేసెస్ ఏమున్నాయండి మనకు G0/0 ఎన్క్యాప్సులేషన్ ఏందండి .1q కదా ట్రంకింగ్ ప్రోటోకాల్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు G0/0 20 ఇంటర్ఫేస్ ఉంది. ఇది దేనికండి VLAN 20 యూజర్స్కి ఇద్దాం అనుకుంటున్నా. ఇది మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ కాదు, ఇది VLAN 30 రైట్. ఇది మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ కాదు, ఇది మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ కాదు. ఏదైతే ఇంటర్ఫేసెస్ G0/30 సో 0.0.30 ఈ ఇంటర్ఫేసెస్ అన్ని మేనేజ్మెంట్ VLAN కాదు. బట్ నువ్వు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకో. సో ఇది ఇవ్వడం ఫెయిల్ అవుతుంది. ప్రతిదానికి ఎన్క్యాప్సులేషన్ .1q ఆ పర్టికులర్ VLAN అంటే ఇది .1q 20కి, ఇది .1q 30కి, ఇది .1q 40కి. కానీ ఈ .1q 10 అనేది దేనికి రిలేటెడ్ మేనేజ్మెంట్ VLAN అన్టాగ్డ్ ఫ్రేమ్ నేటివ్ VLAN కాబట్టి ఈ VLAN 10 అనేది నేటివ్ స్పెసిఫై చేయాలి. ఇది మిస్ అయిందంటే మొత్తానికే పోతుంది. ఎందుకు ఇక్కడ లేదు, ఇది నేటివ్ కావద్దు కాబట్టి. సో మేనేజ్మెంట్ ట్రాఫిక్ అనేది ఓన్లీ 10 కాబట్టి దీన్ని నేటివ్ VLANకి కమాండ్ టైప్ చేయాలి, లేదంటే మొత్తం రాంగ్ అవుతుంది. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అవసరం లేదు, జస్ట్ ఎన్క్యాప్సులేషన్ .1q ట్రంకింగ్ ప్రోటోకాల్ ఇస్తే పర్టికులర్ VLANకి సరిపోతుంది. VLAN 10 నేటివ్ కాబట్టి నేటివ్ అనేది ఎక్స్ట్రా చేయాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ రైట్. సో ఇప్పుడు జస్ట్ ఇవి వెళ్ళి కాన్ఫిగర్ చేద్దాం రైట్. సో దానికి నేను కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నా రైట్. సో ఇంటర్ఫేస్ ఏంటండి G0/0 రైట్. సో ఫస్ట్ ఇది ఆఫ్లో ఉంది కాబట్టి G0/0 అనేది ఫస్ట్ నో షట్ డౌన్ టైప్ చేద్దాం, ఆ తర్వాత సబ్ ఇంటర్ఫేసెస్ కాన్ఫిగర్ చేద్దాం. చూడండి ఎనేబుల్ అయిందా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సబ్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేస్తున్నా. G0/0 డాట్ ఏంది 10 రైట్. ఈ సబ్ ఇంటర్ఫేసెస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి ఎన్క్యాప్సులేషన్ .1q ప్రోటోకాల్ ఇవ్వాలి రైట్. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ .1q నెక్స్ట్ ఏంటండి దేనికి .1q ఇది ఆ VLAN నెంబర్ ఏంది 10కి. సో ఇది 10 అనేది ఏంది నేటివ్ VLAN కదా.
సో నేటివ్ అనేది టైప్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమవుతుందా? ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రతి ఇంటర్ఫేస్కి సబ్ ఇంటర్ఫేసెస్కి నేటివ్ VLAN కాబట్టి సబ్ ఇంటర్ఫేసెస్కి మనం IP అడ్రస్ ఇవ్వాలా. 10 సిరీస్కి, 20 సిరీస్కి, 30 సిరీస్కి, 40 సిరీస్కి. ఇక్కడ నేను ఇద్దాం అనుకున్న IP అడ్రస్ ఏంటంటే ఇది 10.1 అంటే 20 సిరీస్ అయితే 20.1 అనుకుంటున్నా, రైట్? సో ఇలా IP అడ్రస్ ఏంది, నేటివ్ VLAN 10 కాబట్టి సో 10.1 ఇచ్చినాం. నెక్స్ట్ ఇది ఇంకొక ప్రాబ్లం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిండ్రంటే, ఇదేమో డిఫరెంట్ నెట్వర్క్, రైట్? ఇదేమో డిఫరెంట్ నెట్వర్క్. ఇదంటే 1 డాట్ నెట్వర్క్. ఇది సంథింగ్ 10, 20, 30, 40 అంటే మనం ఇంటర్ VLAN రౌటింగ్ అనేది అసైన్ చేసినాం అనుకోండి. అంటే ఇప్పుడు చూడండి, ఒక డిఫరెంట్ నెట్వర్క్ నుంచి ఇంకో డిఫరెంట్ కమ్యూనికేట్ కావాలంటే మనకు రౌటర్ కావాలని మనకు తెలుసు. బట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే నీది DHCP సర్వర్ అనేది సేమ్ నెట్వర్క్లో ఉంటుంది, అంటే ఇక్కడగానే నువ్వు కాన్ఫిగర్ చేస్తుంటే ఎక్కడైనా నువ్వు DHCP సర్వర్ అనేది నీకు DHCP హెల్పర్ అడ్రస్ అనేది అవసరం లేదు. బట్ ఎక్కడైతే మనకు DHCP IP అడ్రస్ ఎక్కడ క్రియేట్ చేసినాం, ఇది డిఫరెంట్ నెట్వర్క్. ఇది మనం ఎక్కడ IP అడ్రస్లు కావాలనుకుంటున్నాం, అది డిఫరెంట్ నెట్వర్క్. అంటే బై డిఫాల్ట్గా అది IP అడ్రస్లు అనేది పుల్ చేసుకోదు. అప్పుడు మనం యూజ్ చేసే కమాండ్స్ ఏంది, IP హెల్పర్ అడ్రస్ కాన్సెప్ట్. అది ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ఈ సర్వర్ నుంచి వస్తుంది. ఈ సర్వర్ IP అడ్రస్ ఏంది 1.5, రైట్? సో మనకి ఇది DHCP రిలే అనే ఒక కాన్సెప్ట్ చెప్పుంటాను మన క్లాసెస్లో. సో ఒకసారి వెళ్ళి చూడండి. ఇన్ కేస్ మీకు ఎందుకు IP హెల్పర్ అడ్రస్ ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇవ్వాలి, డిఫరెంట్ నెట్వర్క్లో ఉంటే అది ఆటోమేటిక్గా IP అడ్రస్ అనేది తీసుకోదు, అప్పుడు ఏం చేయాలి, బ్రాడ్కాస్ట్ పంపిదు. సో అలాంటి కేసెస్లో అక్కడ క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాండి. DHCP ఆపరేషన్ గురించి, డోరా ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇన్ కేస్ మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మీకు డౌట్ ఉందంటే, రైట్? సో ఇది కంప్లీట్ అయింది, రైట్? సో IP హెల్పర్ అడ్రస్ ఏందండి మనకి ఇప్పుడు, IP హెల్పర్ అడ్రస్ ఏందండి 192.168.1.5. ఎందుకు, ఈ 1.5 సర్వర్లోంచే మనం DHCP పూల్ అనేది క్రియేట్ చేసినాం, రైట్? సో గుర్తుపెట్టుకోండి, IP హెల్పర్ అడ్రస్ ఇచ్చిన, సో ఈ సబ్ ఇంటర్ఫేసెస్ని వచ్చి నో షట్ డౌన్ ఇచ్చినాం, రైట్? సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే GGG0/0 ఇంటర్ఫేస్ ఉంది కదా, సబ్ ఇంటర్ఫేసెస్ కాన్ఫిగర్ చేస్తున్నాం. 10 అదేంది 10 encapsulation.1q 10 ఇది నేటివ్ VLAN. సో IP అడ్రస్ వచ్చి ఫస్ట్ IP అడ్రస్ ఇచ్చుకున్నా నేను, రైట్? సో ఇది IP హెల్పర్ అడ్రస్. అట్లా మనము 20కి, 30కి, 40కి ఇవ్వాలండి. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దాం, రైట్? సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏంటండి, ఇంటర్ఫేస్ G0/0.20 సబ్ ఇంటర్ఫేస్, రైట్? సో ఇంటర్ఫేస్ ఇచ్చిన తర్వాత నేను టైం సేవింగ్ కోసం ఈ కమాండ్స్ అన్ని కాపీ చేస్తున్నా అండి, రైట్? చూడండి 20 సిరీస్ ఇచ్చిన IP హెల్పర్ అడ్రస్ అనేది ప్రతిదానికి సేమే ఉంటుంది, నో షట్ డౌన్, రైట్? సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇంకొక ఇంటర్ఫేస్ ఇస్తున్నా. అదేంటండి, ఇంటర్ఫేస్ G0/0.30 20 అయిపోయింది. ఇక్కడ నేటివ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకో, రైట్? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, encapsulation.1q 30. సో కమాండ్స్ అనేవి కాపీ చేసుకుంటున్నా, సింపుల్. ఇంతకుముందు మనం ఏం చేసినామో యాస్టీస్ మళ్ళీ అదే చేస్తున్నామండి, అంతే, ఇంకేం, రైట్? సో ఇది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఎగ్జిట్ కొట్టి మళ్ళీ ఇంటర్ఫేస్ ఏందండి G0/0 సబ్ ఇంటర్ఫేస్ ఏందండి 40, రైట్? సో 40 లోపలికి వెళ్ళి మనం ఏం చేయాలి, encapsulation.1q. సో అది నెక్స్ట్ IP అడ్రస్ అసైన్ చేస్తాం. ఇక్కడ 40 సిరీస్ కాబట్టి 40.1 అనేది అసైన్ చేసినా అండి. సో IP హెల్పర్ అడ్రస్ వచ్చి అన్నిటికి ఇదే సేమ్, రైట్? సో ఇది కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ పేస్ట్ చేయండి. సో కంప్లీట్ అయిన తర్వాత మీకు డౌట్ ఉంటే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేయండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, ప్రతి ఇంటర్ఫేస్ ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి, రైట్? సో ఇది కంప్లీట్ అయింది. అదేవిధంగా ఇంటర్ఫేస్ G0/1 మీరు కానీ అబ్జర్వ్ చేసుకుంటే కింద దీనికి 1.1 నెట్వర్క్ అనేది ఇచ్చినాం. సో ఇది కంప్లీట్ అయిందండి. సో ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనం ఈ సిస్టంలోకి వెళ్ళి దీన్ని కాన్ఫిగర్ చేస్తే ఆ తర్వాత వైర్లెస్ క్లయింట్కి ఆ పర్టికులర్ VLAN అనేది అసైన్ చేయొచ్చండి. సో ఇది ఫైనల్ థింగ్ అండి. సో ఇప్పుడు WLCలో మనం ఏ మేనేజ్మెంట్ IP తీసుకున్నాం 10.5 కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే, రైట్? సో ఇప్పుడు అడ్మిన్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా DHCP ఉంది కాబట్టి సో IP కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి DHCP కొట్టాను అనుకోండి, నాకు 1 డాట్ సిరీస్ వచ్చింది,
రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డబ్ల్యూఎల్సీలోకి వెళ్ళి మనం ఏ తీసుకున్నాం, VLAN 10 తీసుకున్నాం, మేనేజ్మెంట్ VLAN. సో బై డిఫాల్ట్ ఏముంది ఇక్కడ మనకు 1 సిరీస్ ఉంది. మనం ఏం తీసుకుందాం అనుకుంటున్నాం, మేనేజ్మెంట్ VLAN 10.5 తీసుకుందాం అనుకుంటున్నాం. దీనిది 10 నెట్వర్క్. సో ఈ డబ్ల్యూఎల్సీకి నేను ఇచ్చే IP అడ్రస్ ఏంటంటే 10.5 ఇస్తున్నాం. సబ్నెట్ మాస్క్ ఏంటంటే 255.255.0 కదా, సో ఇది ఇస్తున్నా. నెక్స్ట్ డిఫాల్ట్ గేట్వే ఏంటంటే 10 సిరీస్కి మనం ఇంటర్ఫేస్ G0/0.10లో కాన్ఫిగర్ చేసినాం కదా, అది ఏంటంటే 192.168.10.1. ఇది డిఫాల్ట్ గేట్వే. అదే 20 సిరీస్కి అయితే 20.1, 30 సిరీస్కి అయితే 30.1. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 10.1 అనేది ఏంది, మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్కి యూజ్ చేసినాం. రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో దీని నుంచి దీన్ని యాక్సెస్ చేస్తున్నాం. ఫస్ట్ దీనికి కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేద్దాం. సో IP కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి DHCP క్లిక్ చేయండి. అది మేనేజ్మెంట్ VLAN రిలీజ్ చేస్తుంది. రైట్. సో ఎందుకంటే నేను ఇక్కడ యాక్సెస్ మోడ్ ఏమి ఇచ్చినా VLAN 10 అని చెప్పినాను కాబట్టి, సో ఇక్కడ ఆటోమేటిక్గా IP అడ్రస్ దీనిది 10 సిరీస్ది రిలీజ్ చేసింది. ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే బిఫోర్ గోయింగ్ టు యాక్సెస్ ది WLC ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పింగ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ కనెక్టివిటీ ఉంటేనే కదా తర్వాత దాన్ని యాక్సెస్ చేయడానికి. రైట్. సో ఇది ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా వర్క్ అవ్వదండి. సో మనం అంటే ఇది మొత్తం ఫంక్షనాలిటీ WLC అనేది సపోర్ట్ చేయదు, అదొక ప్రాబ్లం ఉంది. ఓకే, సంభవం మనకు కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. అంటే HTTP ప్రోటోకాల్ యూజ్ చేసుకొని దీని అడ్రస్ 10.5 ఉంది కాబట్టి WLC అడ్రస్, దీన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యాక్సెస్ చేస్తాను. ఎక్కడి నుంచి, నా అడ్మిన్ సిస్టమ్ నుంచి. దానికి మనం ఎక్కడికి వెళ్ళాలి, వెబ్ బ్రౌజర్కి వెళ్ళాలి. రైట్. సో జనరల్గా మనకి 2 ప్రోటోకాల్స్ ఉంటాయి, HTTP, HTTPS ఉంటాయి. సో బై డిఫాల్ట్ మనం HTTP వాడదాం. సో వన్స్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత అది HTTP యాక్సెప్ట్ చేయదు, HTTPS వేయాలి. నువ్వు ఇచ్చిన ఈకపోయినా అది ఏం తీసుకుంటుంది అంటే బై డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్లో HTTP ప్రోటోకాల్ తీసుకుంటుంది. రైట్. సో నేను ఎంటర్ కొట్టంటే మీరు అబ్జర్వ్ చేయండి, HTTP ఉందా, // ఉంది కదా, ఇది అడ్రస్ ఎంటర్ చేసే విధానం అండి. సో ఇది ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు అకౌంట్ క్రియేట్ చేసుకోమని వస్తుంది. రైట్. సో వీటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో అక్కడ మీకు డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. కొంచెం టైం పడుతుందండి, యూ నీడ్ టు వెయిట్ అండి. సో వెయిట్ చేయండి, కొంత టైం తర్వాత వస్తుంది, ఎందుకంటే ఫంక్షనాలిటీ అంత ప్రాపర్గా వర్క్ అవ్వదు ఇక్కడ. సో ఫస్ట్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ క్రియేట్ అడ్మిన్ నేమ్ ఉంది కదా, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ నేమ్ Cisco 123 ఇచ్చిన. రైట్. సో నెక్స్ట్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి, బట్ కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ఫాలో అవ్వండి. సో Cisco 123 ఇస్తున్నాం. రైట్. సో జస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి మేనేజ్మెంట్ IP అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, మేనేజ్మెంట్ VLAN ID. సో మేనేజ్మెంట్ నెట్వర్క్ అంటే ఇప్పుడు నేను ఏమి ఇచ్చినానండి, 10 నెట్వర్కే కదా, అంటే VLAN 10 కదా మనం ఇచ్చినాం. సో ఇక్కడ IP అడ్రస్ ఏంది, మేనేజ్మెంట్ IP అడ్రస్ WLCది 192.168.10.5. ఈ సబ్నెట్ మాస్క్ ఏంది, క్లాస్ C అంటే 255.255.255.0. డిఫాల్ట్ గేట్వే ఏందండి 10 సిరీస్కి 192.168.10.1. అదే కదా మనం ఇచ్చినాం సబ్ ఇంటర్ఫేసెస్ ఆఫ్ రౌటర్లో. ఈ VLAN ID మేనేజ్మెంట్ VLAN అనేది ఏ VLAN, VLAN 10. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఇక్కడ కాన్ఫిగర్ చేయాల్సింది. రైట్. సో ఫస్ట్ నేమ్ ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ ఇస్తున్నా, WLC ఐఎమ్ ప్రవీణ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ సంథింగ్. రైట్. సో ఇవన్నీ నాట్ మ్యాండేటరీ. రైట్. సో ఈబీ మాత్రం మ్యాండేటరీ. మేనేజ్మెంట్ IP అడ్రస్ ఏంది 192.168.10.5. దాని సబ్నెట్ మాస్క్ ఏందండి 255.255.255.0. డిఫాల్ట్ గేట్వే ఏంది 192.168.10.1. ఇది ఇంపార్టెంట్. ఇది ఏ VLAN రిలేటెడ్, మేనేజ్మెంట్ది 10. ఈ పాయింట్ ఇంపార్టెంట్, చూడండి చెక్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం నెట్వర్క్ అంటే నెట్వర్క్ నేమ్ క్రియేట్ చేస్తాం, ఇది యాక్చువల్గా అవసరం లేదు ఇక్కడ, బట్ నువ్వు ఇక్కడ దీన్ని అన్చెక్ చేసినావు అంటే ఇది నెక్స్ట్ రాదు కాబట్టి జస్ట్ ఒక డమ్మీ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నా. WLC లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఒరిజినల్ నెట్వర్క్ సెట్ క్రియేట్ చేయాలనేది మనం చూద్దాం. రైట్. సో ఒక డమ్మీ నెట్వర్క్ క్రియేట్ చేసి WPA2 పర్సనల్ ఆథెంటికేషన్ మెకానిజం ఇవ్వండి. రైట్. సో కంప్లీట్ అయింది. సో ఇది తర్వాత చూద్దాం. రైట్. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. రైట్. సో RF పారామీటర్స్ నేను డిజేబుల్ చేసిన. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో 10.5 సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, మేనేజ్మెంట్ VLAN. రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేయండి. రైట్. సో అప్లై చేసి ఓకే క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే కాన్ఫిగరేషన్ సేవ్ అవుతుంది. సో దిస్ మే టేక్ 8 minutes అని ఉంటుంది, బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో బెటర్ మీరు ఇక్కడ క్లోజ్ చేసేయండి.
రైట్. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, అంటే నేను అబ్జర్వ్ చేసింది అడ్మిన్ పీసీ నుంచి ఇక్కడ కమ్యూనికేట్ అవ్వట్లే. సో అప్పుడు మీరేం చేస్తారంటే మళ్ళీ ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఒకసారి సంథింగ్ డిహెచ్సిపి అట్లా వస్తుంది, బట్ సమ్ ల్యాగ్ అనేది ఉంటుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. రాలేదంటే తప్పు కాన్ఫిగర్ చేసిండ్రని వర్రీ అవ్వద్దు. రైట్. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నా, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నా. డిఫాల్ట్ గేట్వే ఏంది 10.1 కదా, ఓకే పింగ్ అవుతుంది. ఇప్పుడు 10.5కి ట్రై చేద్దాం. రైట్. సో పింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇట్లా పింగ్ అయిన తర్వాత వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి దాని కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయండి. ఎందుకు ఇలా పింగ్ చేస్తున్నా అంటే కనెక్టివిటీ ఉందా లేదంటే ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా చెక్ చేయడానికి, అంతే, ఇంకేం లేదు. సో వెబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఓపెన్. సో ఇప్పుడు మనం డిఫాల్ట్గా మీరు అబ్జర్వ్ చేసిందంటే మీకు WLC లోపల చూపిస్తా, అది HTTPS ప్రోటోకాల్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, HTTPని యాక్సెప్ట్ చేయదు. అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఓకే, అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అది యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంది HTTPS, తర్వాత కోలన్ ఇచ్చి //2 ఇవ్వాలి. దాని తర్వాత దాని IP అడ్రస్ 192.168.10.5, ఇది ఇంపార్టెంట్. ఇన్ కేసు నువ్వు HTTPS ఇవ్వకుండా HTTP అని ఇచ్చినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ S తీసేస్తున్నా, గో కొడితే ఇప్పుడు చూడండి సర్వర్ రీసెట్ కనెక్షన్ అనేది వస్తుంది. రైట్. సో HTTPS ఇవ్వండి, :/ IP అడ్రస్ ఇచ్చి గో కొట్టండి. చూడండి వచ్చిందా మనకు, జస్ట్ లాగిన్కి వెళ్ళండి. సో మనం ఏమేమి సెట్ చేసుకున్నాం, యూజర్ నేమ్ Cisco123 అనేది సెట్ చేసుకున్నాం. రైట్. సో పాస్వర్డ్ కూడా నేను Cisco123, యూజింగ్ సేమ్ పాస్వర్డ్ ఈజ్ నాట్ గుడ్ ప్రాక్టీస్. రైట్. సో you should wait some time so that you will get access to the WLC GUI from your admin PC. రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. రైట్. సో మీకు మొత్తం కనిపిస్తాయి ఎన్ని యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి, ఏ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తున్నాయి, ఎన్ని యాక్సెస్ పాయింట్స్ అనేవి అసోసియేట్ అయినాయి, ఇవన్నీ ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు అండి. రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నా మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం క్లాస్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా నేను 4 ఇంటర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేయాలి. ఒకటి మేనేజ్మెంట్, నెక్స్ట్ VLAN 20కి ఒకటి, 30కి ఒకటి, 40కి ఒకటి. అది కంప్లీట్ అయిన తర్వాత వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఎన్ని 3 క్రియేట్ చేస్తున్నాం, ఒకటేమో వీళ్ళకి, తర్వాత ఇంటర్ఫేస్ అనేది వీళ్ళకి అటాచ్ చేస్తాం. ఇది కాన్సెప్ట్. రైట్. సో ఈ లోకల్ ఏరియా నెట్వర్క్స్ క్రియేట్ చేసేటప్పుడే మనం ఆథెంటికేషన్ మెకానిజం కూడా కంప్లీట్ చేస్తాం. అంటే WPA2 పర్సనల్, దాని PSK. రైట్. సో ఇవన్నీ క్రియేట్ చేస్తామనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇంటర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేద్దాం. సో దానికోసం మీరు ఎక్కడికి వెళ్ళాలంటే జస్ట్ కంట్రోలర్లోకి వెళ్ళండి. సో కంట్రోలర్ అని ఉంది కదా, కంట్రోలర్ మీద క్లిక్ చేయండి మీరు. సో కంట్రోలర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం స్లోగా ఉంటుందండి, ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఇంటర్ఫేసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ ఇంటర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేద్దాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మేనేజ్మెంట్ ట్రాఫిక్ని సపరేట్ చేయడానికి, మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి స్టాటిక్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఉంటే అది ఎందుకు యూజ్ అవుతుంది, డైనమిక్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఉంటే WLCలో అది ఎందుకు యూజ్ అవుతుంది అని ఒకసారి మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి. వచ్చిన ఆన్సర్ అంటే కమెంట్ బాక్స్లో పేస్ట్ చేయండి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది స్టాటిక్కి ఎందుకు యూజ్ చేస్తాం, డైనమిక్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తాం అనేది మీరు ట్రై చేయండి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంది, ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ మనం స్టార్టింగ్లోనే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే క్రియేట్ చేసినాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మేనేజ్మెంట్ ఒకటి అయిపోయింది అనుకుందాం, ఇంకా 3 ఇంటర్ఫేసెస్ కావాలి కదా. ఏది, VLAN 20కి ఒకటి, VLAN 30కి ఒకటి, VLAN 40కి ఒకటి. సో అవి నేను క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ నేమ్ ఏంది, VLAN 20 ఫర్ ఎగ్జాంపుల్ EC ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ఏ VLAN కావాలి, ఇది మాత్రం మీకు ఇష్టం వచ్చిన నంబర్ ఇవ్వద్దు. ఏ VLANకి ఇద్దాం అనుకుంటున్నా, VLAN 20కి ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఇంటర్ఫేస్ నేమ్ వచ్చి ECకి ఇద్దాం అనుకుంటున్నా, అది VLAN 20. VLAN ID ఈజ్ కంపల్సరీ, దట్ షుడ్ బి కరెక్ట్ VLAN ID. సో నెక్స్ట్ అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పోర్ట్ నెంబర్, ఫిజికల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ యాక్సెస్ పాయింట్స్ ఎక్కడ కనెక్ట్ అయినాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఇంటర్ఫేస్ 1 కదా. సో ఇక్కడ పోర్ట్ నెంబర్ అనేది కంపల్సరీగా అదే ఉండాలి. ఇన్ కేస్ లేదంటే అది కంప్లీట్ రాంగ్. ఇప్పుడు ఏది ఐడెంటిఫైర్, VLAN 20 కదా. VLAN 20 అంటే IP అడ్రస్ రేంజ్ ఏమొస్తుంది మనకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమి ఇస్తున్నానంటే ఐడెంటిఫైర్ వచ్చి ECకి VLAN 20 ఇస్తున్నాను. రైట్. సో VLAN 20 అంటే IP అడ్రస్ మనకి ఏమొస్తాయి, 192.168.20.0 నెట్వర్క్. అంటే 20.0 నుంచి మనకు 255 IP అడ్రస్లు వస్తాయి. దీంట్లో మనకు డిఫాల్ట్ గేట్వే ఏం సబ్ ఇంటర్ఫేస్ సెట్ చేసినాం, 192.168.20.1 అనేది సెట్ చేసినాం. DHCP IP అడ్రస్లు మనకి ఎక్కడ వస్తున్నాయి, 192.168.1.5. ఇదేందండి, ఇది DHCP సర్వర్. అంటే దీంట్లో వచ్చే 0 to 255 IP అడ్రస్లో ఏదో ఒక IP అడ్రస్ నువ్వు దీన్ని ఐడెంటిఫై చేయడానికి వాడుకో.
సబ్నెట్ మాస్క్ ఏంది క్లాస్ సి, గేట్వే ఏంది 10.20 సిరీస్ అంటే 20.1, 30 సిరీస్ అంటే 30.1. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, రైట్. సో ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ కావాలంటే ప్రైమరీ డిహెచ్సిపి సర్వర్ అనేది ఎక్కడ తీసుకుంటున్నాం, ఇక్కడ 1.5 కదా, ఈ 1.5 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో VLAN 20 కాబట్టి ఇక్కడ ఏంటండి ఐపీ అడ్రస్, ఏదో ఒక ఐపీ అడ్రస్ ఏంటి అంటే 1.1 to 1.254 మధ్యలో 192.168.1.5 ఇచ్చుకుంటున్నాను నేను ఐడెంటిఫికేషన్ కోసం. ఈ సబ్నెట్ మాస్క్ ఏంది 255.255.0. గేట్వే ఏందండి, రైట్. సో ఇక్కడ నేను ఏం తప్పు చేసినానండి, ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినా 1.5 కాదు, ఈ మిస్టేక్స్ చేయొద్దు, 20.5, రైట్. సో డిఫాల్ట్ గేట్వే ఏందండి 192.168.20.1. ప్రైమరీ డిహెచ్సిపి సర్వర్ ఎక్కడ కాన్ఫిగర్ చేసినాం 1.5 కదా, సో దాని ఐపీ అడ్రస్ ఏంది 1.5, రైట్. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినప్పుడు ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్, రైట్. సో కంప్లీట్ అయిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి, అప్లై, ఓకే. ఈ పోర్ట్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ అయిందా, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు మీరేం చేయాలంటే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఆల్రెడీ మేనేజ్మెంట్కి డిఫాల్ట్ ఉంది కాబట్టి ఈసీ క్రియేట్ చేసినాం, అట్లే సిఎస్సికి ఐటీకి క్రియేట్ చేయండి. సో సింపుల్ ఏంటండి, ఇక్కడికి వెళ్ళండి, న్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడికి వెళ్ళి నేనేమి ఇస్తున్నా, సిఎస్సి కోసం ఇస్తున్నా. అది VLAN ఐడి ఏంటండి, సిఎస్సికి VLAN 30. సో జస్ట్ క్లిక్ అప్లై. సో ఇది VLAN 30 అండి, పోర్ట్ నెంబర్ 1. సో 30 సిరీస్ ఐపీ అడ్రస్ తీసుకున్న, డిఫాల్ట్ గేట్వే 30.1, ప్రైమరీ డిహెచ్సిపి సర్వర్ అన్నింటికి సేమ్. సో అప్లై అయిన తర్వాత మళ్ళీ ఓకే, బ్యాక్ వెళ్ళి ఇంకొక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయండి. అది VLAN 40 సంథింగ్ ఏ డిపార్ట్మెంట్ కోసం అండి, ఐటీ కోసం VLAN 40 అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఫస్ట్ మనం ఇంటర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేయాలి, రైట్. సో మళ్ళీ 3 కంప్లీట్ అయినాయి. సో ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఐటీ, సో VLAN అనేది కంపల్సరీ సేమ్ ఉండాలండి. సో క్లిక్ అప్లై. సో ఇది 40.5 క్లాస్ సి సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే 40.1, ప్రైమరీ డిహెచ్సిపి సర్వర్, పోర్ట్ నెంబర్ 1. సో జస్ట్ క్లిక్ ఆన్ అప్లై, ఓకే. సో మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ ఇంటర్ఫేసెస్ మీద క్లిక్ చేయండి, మీకు అన్ని ఇంటర్ఫేసెస్ అనేవి డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ ఇంటర్ఫేసెస్ మనం ఏవైతే క్రియేట్ చేసినామో డైనమిక్ ఇంటర్ఫేస్ ఉన్నాయి, ఎందుకో చూడండి. అదేవిధంగా మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అది స్టాటిక్ ఉంది, ఎందుకో చూడండి. సో వన్స్ ఇంటర్ఫేసెస్ అనేది క్రియేట్ చేసింది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్ చేయాలి. సో దానికోసం WLAN మీద క్లిక్ చేయండి, రైట్. సో బై డిఫాల్ట్ ఇంతకుముందు ఫస్ట్ మనం అకౌంట్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఒక డమ్మీది క్రియేట్ చేసినామా, అది ఇది మీకు అవసరం లేదనుకుంటే జస్ట్ రిమూవ్ కొడితే సరిపోతుంది, రైట్. సో ఇప్పుడు మనం ఎన్ని నెట్వర్క్లు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, 3 వైర్లెస్ లోకల్ ఏరియా, ఒకటి 20కి 30కి 40కి అట్లా, రైట్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆప్షన్ ఏంటండి వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. నార్మల్గా అయితే మీకు WLCలో మల్టిపుల్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ కోసం WLAN ఇచ్చేయండి, రైట్. సో ప్రొఫైల్ నేమ్ ఎవరికి ఇస్తున్నా, ఈసీ వాళ్ళకి ఇస్తున్నా, రైట్. సో SSID ఏంటంటే వైఫై నేమే కదా, SSID బ్రాడ్కాస్ట్కి ఐడెంటిఫికేషన్ కోసం నేను ఇస్తున్నా. ఈ ఐడి అనేది ఏంటండి, ఇది VLAN ఐడి కాదు, ఈ WLANని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే ఒక నెంబర్, రైట్. సో ఇది 1 అంటే దీనికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ లేదు, జస్ట్ టు ఐడెంటిఫై ది WLAN. 1 అంటే ఇది రిలేటెడ్ టు ఈ SSID ఈసీ, ప్రొఫైల్ నేమ్ ఈసీ, దాన్ని ఐడెంటిఫై చేయడానికి, బట్ ఇట్ షుడ్ బి సమ్ యూనిక్ నెంబర్, రైట్. సో జస్ట్ క్లిక్ ఆన్ అప్లై. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత SSID ఈసీ అని చెప్పినాం. ఎప్పుడైతే ఇక్కడ మనకి ఏదైతే నెట్వర్క్లో ఉండే ఒక యూజర్ ఈ ఏదైతే యాక్సెస్ పాయింట్కి యాక్సెస్ చేస్తాడో అప్పుడు మనం పాస్వర్డ్ అనేది సెట్ చేయాలి కదండి. సో అది ఇప్పుడు ఎగ్జాక్ట్గా వన్స్ నెట్వర్క్ SSID క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం సెక్యూరిటీలోకి వెళ్తాం. సో దానికంటే ముందు ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టేటస్ అనేది మీరు ఎనేబుల్ చేయండి. సో బై డిఫాల్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇంటర్ఫేస్ గ్రూప్ ఏముంది, మేనేజ్మెంట్ ఉంది. మనం మేనేజ్మెంట్ ట్రాఫిక్ని సపరేట్ చేయడానికే కదా మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ అనేది క్రియేట్ చేసినాం. అప్పుడు దీని మీద క్లిక్ చేసి ఈసీ అంటే ఏ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినా, నేను VLAN 20 క్రియేట్ చేసినాను కదా ఇంతకుముందు. ఫస్ట్ కంట్రోలర్లో ఇంటర్ఫేస్ క్రియేట్ చేసిన తర్వాత WLANకి ఇస్తాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈసీ మీద క్లిక్ చేసిన అంటే ఓన్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు VLAN 20 అడ్రస్ అనేది ఇక్కడ రావాలి, అది దాని మీనింగ్. అది కంప్లీట్ అయిన తర్వాత స్టేటస్ ఎనేబుల్డ్ కంప్లీట్ అయిన తర్వాత సెక్యూరిటీలోకి వెళ్ళండి. మనం L3A సర్వర్ ఎంటర్ప్రైజెస్ నెట్వర్క్స్ గురించి నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. సో లేయర్ 2 సెక్యూరిటీలోకి వెళ్ళి WPA2 ఆప్షన్ యూజ్ చేయండి, రైట్. సో యాజ్ ఆన్ టుడే దిస్ ఇస్ ద హైయెస్ట్ సెక్యూర్ స్టాండర్డ్. సో నెక్స్ట్ WPA2 పాలసీ ఉంది కదా, PA పాలసీ ఇస్ నాట్ good one, so select the WPA2 that we discussed in the theory part, right.
సో ఇక్కడ ఇప్పుడు మనకు ప్రీ షేర్డ్ కీ కావాలి కదా, సో దానికి పిఎస్కే ప్రీ షేర్డ్ కీ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేయండి. ఇక్కడ మీకు ఆస్ కీ ఉంది కదా, ఎక్స్ట్రా కోడ్ కూడా ఉంటుంది. బై డిఫాల్ట్ అన్ని ఫీచర్స్ అనేవి డిసేబుల్ చేసిందండి. సో ఇక్కడ మనం ఆ ప్రీ షేర్డ్ కీ ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాం, సిస్కో 123. అది కంప్లీట్ అయిన తర్వాత మనం క్వాలిటీ ఆఫ్ సర్వీసు, పాలసీ మ్యాపింగ్స్ అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు, రైట్. సో అడ్వాన్స్లోకి వెళ్ళి అదేవిధంగా మనం జస్ట్ కిందకి వెళ్ళి మీరు ఫ్లెక్స్ కనెక్ట్ లోకల్ స్విచ్చింగ్ ఇవి రెండు ఆన్ చేయండి. ఫ్లెక్స్ కనెక్ట్ ఏందనేది ప్రీవియస్ వీడియోలో చెప్పుంటా. ఫ్లెక్స్ కనెక్ట్కి సపరేట్ క్లాస్ అనేది డిస్కస్ చేసి ఉంటాండి, రైట్. అది మన థియరీ పార్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి ఏం చేయాలి. సో ఫస్ట్ SSID క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది కంపల్సరీ. సో సెక్యూరిటీలోకి వెళ్ళి సో దీనికి WPA2 ఇచ్చి పాస్వర్డ్ అనేది సెట్ చేసినాం. సెట్ చేసిన తర్వాత ఫ్లెక్స్ కనెక్ట్ ఆథెంటికేషన్ అనేది అడ్వాన్స్లోకి వెళ్ళి చేసినాం. కంప్లీట్ అయిన తర్వాత అప్లై, రైట్. సో వన్స్ అప్లై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే బ్యాక్ వెళ్ళండి, రైట్. సో ఇది ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి అడ్మిన్ స్టేటస్ డిజేబుల్ చేసిన, ఆథెంటికేషన్ ఏమన్నా తప్పు ఉన్నా సో జస్ట్ ఈ 1 మీద క్లిక్ చేసిండ్రు అనుకో మళ్ళీ మీకు చూపిస్తుంది, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. దీని SSID ఏంటంటే వీలంటే ఉంటుంది, ఈజీ గుర్తుపెట్టుకోండి. కావాలంటే రిమూవ్ కావాలంటే రిమూవ్ చేసుకోండి. సో మళ్ళీ నేను క్రియేట్ న్యూకి వెళ్తున్నా. సో ఇక్కడ ఏంటండి CSC సెలెక్ట్ చేసుకుంటున్న ప్రొఫైల్ నేమ్ SSID CSC. నెక్స్ట్ 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు 2 యూనిక్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. దేనికి WLAN ఐడెంటిఫై చేయడానికి. జస్ట్ క్లిక్ ఆన్ అప్లై. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటండి, సో స్టేటస్ ఎనేబుల్ చేయండి. సో ఇది VLAN 30 కాబట్టి VLAN 30కి మనం ఏం క్రియేట్ చేసినాం, CSC ఇంటర్ఫేస్ క్రియేట్ చేసినాం. అందుకే ఫస్ట్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసినాం. సెక్యూరిటీలోకి వెళ్ళి సేమ్ WPA2 తీసుకొని WPA2 పాలసీ తీసుకొని ప్రీ షేర్డ్ కీ అనేది అంటే దట్ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి, రైట్. సో నేను ఏం సెట్ చేసుకుంటున్నా అంటే సిస్కో 123 సిమిలర్ కాన్సెప్ట్. మళ్ళీ అడ్వాన్స్ మోడ్లోకి వెళ్ళి, రైట్. సో ఇక్కడ ఏం చేస్తారు, ఫ్లెక్స్ కనెక్ట్ ఆథెంటికేషన్ లోకల్ ఉంది కదా, స్విచ్చింగ్ ఇది. ఇవి కాన్సెప్ట్ ఏందనేది మనం థియరీ క్లాస్లో చెప్పుకున్నాం, రైట్. సో ఇంపార్టెంట్, ఈ 3 ఇంపార్టెంట్, రైట్. సో మిగతా QoS లేయర్ 3 అవన్నీ సెట్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ డిజేబుల్ ఉన్నాయి, రైట్. ఫైన్, అప్లై. సో ఇప్పుడు మనకు 2 వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ క్రియేట్ చేసినాం. నెక్స్ట్ ఇంకొకటి క్రియేట్ చేద్దాం. సో దీనికి నేమ్ ఏమి ఇస్తున్నా అంటే IT డిపార్ట్మెంట్ ఇస్తున్నా. సో IT అనేది SSID ఇస్తున్నా, రైట్. సో ఇది VLAN 40కి అప్లై చేయండి. సో ఇక్కడ ఏం చేస్తారండి, ఎనేబుల్ చేయండి. ఇక్కడ ఏందండి IT, రైట్. సో సెక్యూరిటీలోకి వెళ్ళి WPA2 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ WPA2 పాలసీ. సో నెక్స్ట్ ప్రీ షేర్డ్ కీ ఆథెంటికేషన్ వచ్చి సిస్కో 123, రైట్. సో నెక్స్ట్ అడ్వాన్స్లోకి వెళ్ళి ఫ్లెక్స్ కనెక్ట్ ఆన్ చేయండి. సో మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్లెక్స్ కనెక్ట్ లోపల ఇపోతే ఏమవుతుంది, ఇస్తే ఏమవుతుంది, అవి మీరు రీసెర్చ్ చేయండి. అప్లై. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్. ఇప్పుడు నేను 3 నెట్వర్క్స్ అనేవి క్రియేట్ చేసినాం, రైట్. సో ఇవన్నీ కంప్లీట్ అయినాయి. చూడండి ఆథెంటికేషన్ మెకానిజం అన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే కంట్రోలర్లోకి వెళ్ళి ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసినాం కదా. సో కంట్రోలర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు ఏం చేస్తారంటే మనము ఇంటర్ఫేసెస్లో ఏవి క్రియేట్ చేసినాం, మనము ECE CSE IT క్రియేట్ చేసినాం. మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అనేది అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే చేసినాం కదా. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే మేనేజ్మెంట్ మీద ఒకసారి క్లిక్ చేయి, రైట్. సో అక్కడ ఇంటర్నల్ DHCP సర్వర్ అనేది CSEకి ITకి ECకి మనం ఇచ్చినాం, కానీ ఇక్కడ ఇచ్చి ఉండదు. ఎందుకంటే అక్కడ మనం కాన్ఫిగర్ చేయలే. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం 1.5 కదా, ఈ ఆప్షన్ కూడా ఇవ్వు, రైట్. సో ఈకపోతే ఏమవుతుందో ఒకసారి చెక్ చేయి, ఇస్తే ఏమవుతుందో ఒకసారి చెక్ చేయి, దట్స్ ఇట్. సో కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తావు నువ్వు, జస్ట్ అప్లై కొట్టు. అప్లై కొట్టి ఓకే, రైట్. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ కాన్ఫిగరేషన్ అని ఉంది కదా, రైట్. సో సేవ్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేయండి, ఓకే. అంటే ఇప్పుడు WLC కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ యాక్సెస్ పాయింట్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేసి సో ఇక్కడ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి గిగాబైట్ ఈథర్నెట్ కదా, 0 కనెక్ట్ చేసినావు, DHCP మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నీకు మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ నుంచి చెప్పాను కదా WLC మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుని వీటితో కమ్యూనికేట్ అవుతుంది అనేది. సో 10 సిరీస్ రిలీజ్ అవ్వాలి, 20, 30, 40 రిలీజ్ అవుతుంది. అది యూజర్స్ కోసం ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసినాం అనేది గుర్తుపెట్టుకో. WLC అడ్రస్ అయితే ఆటోమేటిక్గా తీసుకునింది, రైట్. అదేవిధంగా మళ్ళీ ఈ యాక్సెస్ పాయింట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సో గిగాబైట్ ఈథర్నెట్ 0లోకి వెళ్ళి ఇక్కడ DHCP క్లిక్ చేయండి, అదేవిధంగా ఇక్కడ DHCP క్లిక్ చేయండి, రైట్. సో ఇవి మీరు చేయండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపించడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి
లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్ ఇవి ఉన్నాయి కదా, సో వైర్లెస్ తీసుకుంటున్నా, రైట్. సో ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటున్నా, రైట్. సో ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసిందంటే ట్యాబ్లెట్ మీద క్లిక్ చేసినప్పుడు, రైట్. సో ఇక్కడ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే వైర్లెస్ 0 అని ఉంది కదా. సో ఇక్కడ వైర్లెస్ జీరో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత SSID బై డిఫాల్ట్ ఏముంది, డిఫాల్ట్ అనే నేమ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరికి కనెక్ట్ అవుతున్నావు, ECE SSID ఉంది నీకు, అదేవిధంగా CSE అనే ఒక SSID VLAN 30 క్రియేట్ చేసినావు, IT అనే SSID VLAN 40 క్రియేట్ చేసినావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ECE VLAN 20 కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అక్కడ యూజ్ చేసిన ఆథెంటికేషన్ మెథడ్ ఏంది, WPA to PSK. ఆ పాస్వర్డ్ ఏందండి, Cisco 123, రైట్. సో ఇది కంప్లీట్ అయింది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, డెస్క్టాప్లోకి వెళ్ళి IP కాన్ఫిగరేషన్ ఇస్తే, అంటే DHCP అది ఏం తీసుకోవాలంటే జనరల్గా 20 సిరీస్ తీసుకోవాలి, రైట్. సో ఇక్కడ 20 సిరీస్ తీసుకునింది ఓకే. ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో బగ్స్ ఉన్నాయి. సో అంటే మీనింగ్ ఏంటంటే అది ప్రాపర్గా ఫంక్షనాలిటీ వర్క్ అవ్వట్లేదు, దీని గురించి మీరు పట్టించుకోవద్దు, రైట్. మేబీ నీకు API అడ్రస్ కూడా వస్తుంది, రైట్. సో జస్ట్ కనెక్ట్ అయిందా లేదని చూడు, రైట్. సో ఇంకొక పాయింట్ నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే బై డిఫాల్ట్ WLC అనేది వైడ్ కనెక్టివిటీ నుంచే నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు, GUI. సో ఈ యాక్సెస్ పాయింట్ నుంచి యాక్సెస్ చేసుకుందామంటే అలో లేదనే పాయింట్ గుర్తుపెట్టుకో, రైట్. సో ఇది కంప్లీట్. అదేవిధంగా నువ్వు ఇక్కడికి వెళ్ళి DHCP మీద క్లిక్ చేసి ఆ ఇంటర్ఫేస్ G0/1 ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి DHCP సెలెక్ట్ చేసుకొని సిస్టమ్స్ తీసుకొని వైర్లెస్ ల్యాన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది కాన్సెప్ట్ అండి. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ల్యాప్టాప్ కనెక్ట్ చేసి దాని వైర్లెస్ కాల్ డేటా యాడ్ చేయాలనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ అయిందండి. ఏంది, కాన్ఫిగర్ ఏ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంది వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్. సో రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే వైర్లెస్ అని ఉంది కదా, వైర్లెస్ మీద మీరు కనుక క్లిక్ చేసిందంటే మనకి యాక్సెస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. యాక్సెస్ పాయింట్ 0, యాక్సెస్ పాయింట్ 1, ఇంకొకటి యాక్సెస్ పాయింట్ 3. ఇప్పుడు లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్ 0 ఒకటే మనకు వచ్చింది కదా, దీని IP అడ్రస్ ఏంది 1.1 సిరీస్ వచ్చింది. అంటే ఇక్కడ మరి మిగతా 2 ఎక్కడికి పోయినాయా నేను అడిగితే, సో దానికి ఏంటంటే నేను ఇంకా ఆన్ చేయలే, అంటే మీనింగ్ నీకు చూపిస్తాయి ఇక్కడ. సో ప్రతి డీటెయిల్స్ చూడొచ్చు నువ్వు. ఏ యాక్సెస్ పాయింట్ మోడ్ ఫ్లెక్స్ కనెక్ట్ ఉంది, పోర్ట్ 1కి దేనికి కనెక్ట్ చేసినావు, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఎంతమంది అసోసియేట్ అయినరో అవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ 1 ఎందుకు మిగతా 2 యాడ్కి పోయినాయంటే, సో మళ్ళీ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసినావు అనుకో, రైట్. సో ఇక్కడ క్లిక్ చేసి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ DHCP క్లిక్ చేయి. ఎందుకంటే మనం DHCP రిలీజ్ వాడతాం, అన్నీ మనకు మేనేజ్మెంట్వే వస్తాయి. ఇప్పుడు 10.1 వచ్చిందా, మళ్ళీ ఇక్కడ అడ్మిన్ PCలోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఏదో ఒక దాని మీద క్లిక్ చేసి మళ్ళీ వైర్లెస్ దాని మీద క్లిక్ చేసి నీకు లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్ అనేది నెక్స్ట్ ఇది యాడ్ అవ్వాలి. సో జస్ట్ కంట్రోలర్ దేంట్లో ఒక దాని మీద క్లిక్ చేయండి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి, చాలా స్లోగా ఉంటుంది, రైట్. సో వైర్లెస్ మీద క్లిక్ చేసిన చూడండి యాక్సెస్ పాయింట్ 2 అనేది యాడ్ అయిందా, దానికి ఒక IP అడ్రస్ వచ్చిందా, సో దాని IP మోడల్ ఉందా, MAC అడ్రస్ ఉందా, నెక్స్ట్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. నో క్లయింట్ కనెక్టెడ్ కదండి, ఫ్లెక్స్ కనెక్ట్ అనేది ఆన్ చేసిన, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు అండి, రైట్. సో మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయింది నేర్చుకోవడానికి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.